హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఈ మంత్లో నేను చూసిన ఒక బెస్ట్ టాప్ 5 మూవీస్ని అండ్ సిరీస్ని నేను మీకు రికమెండ్ చేయాలని అనుకుంటున్నాను. ట్రస్ట్ మీ, ఇప్పుడు నేను చెప్పే ఈ టాప్ 5లో ఏ ఒక్కటి కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఆల్సో ఏ ఒక్క మూవీ కూడా ఎందుకు చూసానరా బాబు అన్న ఫీలింగ్ అయితే రాదు. 99% ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అలాంటి 5 మూవీస్ని నేను మీకు ఇప్పుడు రికమెండ్ చేయబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నంబర్ 1 సిరాయ్. ఇది ఒక తమిళ్ మూవీ, కానీ తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్ ఉంది. ద బెస్ట్ 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 ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా, చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఉంటుందేమో ఈ ఇయర్లో నేను చూసిన ది బెస్ట్ మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. అసలు అంత బాగుంటుంది. స్టోరీ విషయానికి వస్తే, ఒక పోలీస్ ఆఫీసర్కి లాంగ్ ఎస్కార్ట్ డ్యూటీ పడుతుంది. లాంగ్ ఎస్కార్ట్ అంటే ఒక క్రిమినల్ని తన స్టేషన్ నుంచి, తను ఉంటున్న స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్ళి తనకు ఒక తీర్పు తీర్చిన తర్వాత జడ్జి మళ్ళీ ఆ క్రిమినల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. ఇలా ఒక క్రిమినల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు తీసుకెళ్ళి తిరిగి తీసుకొచ్చే డ్యూటీని లాంగ్ ఎస్కార్ట్ అని పిలుస్తాం. అలాంటి లాంగ్ ఎస్కార్ట్ డ్యూటీ పడిన ఒక పోలీస్ ఆఫీసర్కి తనకు ఒక క్రిమినల్ వచ్చిన ఒక ముస్లిం అబ్బాయి ఉంటాడు. ఆ ముస్లిం అబ్బాయి అతనితో ట్రావెల్ చేస్తాడనమాట. ఈ జర్నీలో తన లవ్ స్టోరీ చెప్తాడు. ఆ అబ్బాయి అబ్దుల్లా అన్న అబ్బాయి తన లవ్ స్టోరీని చెప్తాడు. ఆ లవ్ స్టోరీ ఏంటి, ఆ లవర్ ఎవరు, ప్రతిసారి కోర్టుకు అమ్మాయి ఎందుకు వస్తుంది, ఇంకా 5 ఏళ్ల పాటు వాడి కోసం ఇంకా ఎందుకు వెయిట్ చేస్తుంది, ఆ అబ్బాయి చేసిన క్రైమ్ ఏంటి, ఎవరిని చంపాడు, ఎలాంటి పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది, చివరికి ఆ అబ్బాయి విడుదల అయ్యాడా లేదా, అండ్ వీళ్ళిద్దరూ కలిసారా లేదా అనే దాన్ని చూపిస్తాడు. వేరే లెవెల్లో చూపిస్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలు వాళ్ళు తీసేసుకున్నారు. అసలు అమ్మాయిని అలా ఓన్ చేసేసుకున్నారు. బయట సమాజంలో ఎవరు ఏ అమ్మాయి ఆ రేంజ్లో ప్రేమించదో, బట్ ఎక్కడో ప్రతి అబ్బాయికి అనిపిస్తుంది కదా, అరే ఇలాంటి అమ్మాయి మన కోసం ఇలా ఉంటే బాగుండు, ఇలా ప్రేమిస్తే బాగుండు, ఇలా వెయిట్ చేస్తే బాగుండు, ఇలా ఏడిస్తే బాగుండు మన కోసం అని ఫీల్ అవ్వని మనిషి అంటూ ఉండడు. ఆ రేంజ్లో ఉంటుంది. అసలు ఈ అమ్మాయి అందరికీ ఎక్కేసింది, అసలు జమ్ ఎక్కేసింది. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫీడ్ అంతా ఈ అమ్మాయే ఉందన్నమాట. ఆ రేంజ్లో ఉంది ఇంపాక్ట్. ఈ అమ్మాయి అయితే చాలా అంటే చాలా చాలా బాగా చేసేసింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే అందరినీ చాలా గట్టిగా ఎమోషనల్గా చాలా గట్టిగా ఇస్తుంది. ఎంత ఏంటదంటారు, స్టోన్ హార్టెడ్ క్యాండిడేట్ అయినా కానీ ప్రీ క్లైమాక్స్కి వచ్చినప్పటికైతే ఇంకా కార్ చేస్తాడనమాట. వలవల అని కార్ చేస్తూ ఉంటాడు. ట్రస్ట్ మీ, ఈ సినిమా మొత్తం ఒక హై ఇస్తుంది. అండ్ ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్లో హై ఇస్తుంది. బట్ అన్నీ ఓకే, కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా ఏడవక తప్పదో, అంత ఇంపాక్ట్ ఇస్తుంది ఈ సీను. నంబర్ 2 యోలో. ఇది ఒక చైనీస్ సినిమా అన్నానని చెప్పి మళ్ళీ ఏదో అనేసుకోకండి. చెప్పాను కదా, చెప్తే మంచి సినిమాయే చెప్తాను. యోలో ఇది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, తెలుగులో లేదు, త్వరలో వస్తుంది అనుకుంటా, బట్ చైనీస్లో మాత్రమే ఉంటుంది. పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. స్టోరీ ఏంటంటే, ఒక బండగా లావుగా, మన భాషలో చెప్పాలంటే పందిలా ఉన్నారా అని మీరు అంటారు కదా, అలా బండగా లావుగా ఉన్న ఒక అమ్మాయి, తిండిపోతు అయి ఉండి డిపెండెంట్ లైఫ్కి బాగా అలవాటు పడిపోయి ఉన్న ఒక అమ్మాయి తనంతట తానే కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొని తనంతట తానే రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత తన లైఫ్ ఎటువైపు లీడ్ అయింది, తన లవ్ స్టోరీ కానీ అంత ఏముండదో, బట్ స్టిల్ తను అనుకుంటున్న లవ్ కానీ, తను ఇష్టపడ్డ మనుషులు కానీ తనని ఎలా ట్రీట్ చేశారు, దాదాపు 110 కేజీలు ఉన్న ఒక అమ్మాయిని సమాజం ఎలా ట్రీట్ చేస్తుంది, తను ఎలా చూడడానికి ఇష్టపడుతుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఆ అమ్మాయికి ఎంత బాధనిచ్చాయి అనేది గుండె పగిలేలా చూపిస్తారు. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ రేంజ్లో హిట్ చేస్తుంది అనమాట ఈ సినిమా మిమ్మల్ని. 110 కేజీలు బరువు ఉన్న ఈ అమ్మాయి 60 కేజీలకి తగ్గటానికి గల కారణాలు ఏంటి, అండ్ అలా తగ్గటానికి మారిన సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ ఏంటదంటారు ఆ హోప్, ఇంపాక్ట్ తనకి ఎలా వచ్చింది అనేది చాలా బాగా చూపిస్తారు. ట్రస్ట్ మీ, ఇది ఒక ఎమోషనల్ రోలర్ కాస్టర్ అనమాట. చాలా భారంతో కష్టాలతో మైండ్ అంతా చెడిపోయి వచ్చి కూర్చుని ఈ సినిమాని చూడటం మొదలు పెట్టండి. అలాంటి లోయెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఈ సినిమాని చూడటం స్టార్ట్ చేయండి. ఈ సినిమా ఎండ్ అయ్యే టైంకి నా బొక్క ఏమీ అవసరం లేదు, నాకంటూ ఒక లైఫ్ ఉంది, నాది నేను లీడ్ చేసుకోగలను అనే హోప్ వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకి అయితే ఇంకా గట్టిగా ఎక్కేస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది. అబ్బాయిలకైనా అమ్మాయిలకన్నా ఈక్వల్గా లోగా ఉన్నట్లయితే కనుక దయచేసి అర్జెంటుగా నెట్ఫ్లిక్స్లో యోలో అని ఉంటుంది, ఈ మూవీ చూసేయండి. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ ఏవి కూడా మీకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు. నేను చెప్పకూడదు. అట్లా
నాకు అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే సినిమా చూసేసాను, వావ్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఈ సినిమా గురించి తెలిసిన ట్విస్ట్లు అంటే మర్చిపోయింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి పేరు జియా లింగ్ అంట. జియా లింగ్, ఇలా మొహాలే అంటే పేర్లు కూడా తేడాగానే ఉంటాయి. ఎనీహౌ ఈ అమ్మాయి పేరు జియా లింగ్. 110 కేజీలు బరువున్న ఈ అమ్మాయి ఈ సినిమా కోసం దాదాపు 60 కేజీలు తగ్గింది. కావాలని 60 కేజీలు ఈ సినిమా కోసం తగ్గింది, ఈ స్టోరీ కోసం తగ్గింది. ఇదొక ట్విస్ట్ అయితే, రెండోది ఈ అమ్మాయే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా, తినే ఈ సినిమాని తీసుకుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటని వెరిఫై చేస్తే మనం జబర్దస్త్ లాంటి షోస్ చూస్తాం కదా, అందులో అమ్మాయిల్ని లేడీ గెటప్లని కామెడీగా చూస్తాం కదా. సో అలాంటి కామెడీగా ఉన్న ఆ కామెడీ చేసే ఒక అమ్మాయి అనమాట ఈ అమ్మాయి. రియాలిటీ షోస్లో వాటిల్లో కామెడీగా చూసుకునే అమ్మాయి. సమాజం తనని ట్రీట్ చేసిన విధానం, తను ఎదుర్కొన్న పరిస్థితులు, తన ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిన మూమెంట్స్, వీటన్నిటిని కలగలుపుకుని తనే ఒక స్క్రిప్ట్ అనుకుని తనే డైరెక్ట్ చేసుకుంది. ప్రొడ్యూసర్ని కలిసి కాంటాక్ట్లో పెంచుకుని పిక్ చేసి ఆ తర్వాత తనే డైరెక్ట్ చేసుకుంది. ఎమ్మీ అవార్డ్స్ కూడా సెలెక్ట్ అయిందని చెప్పని అన్నారు. సో అంత పెద్ద సినిమా అనమాట. అంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిందనమాట. ఒక అమ్మాయి తన రియల్ లైఫ్ని నిజంగా 110 కేజీలు బరువున్న అమ్మాయి 60 కేజీలు తగ్గిన విధానాన్ని కూడా షూట్ చేసి మనకు అది ఫిలింలో చూపిస్తారు. అండ్ సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సినిమా పేర్లు ఎండింగ్ టైటిల్స్ వెళ్తాయి కదా. సో ఎండింగ్ టైటిల్స్ వెళ్తున్నప్పుడు ఆ షూట్ అంతా చూపిస్తారు. చూడండి, చాలా అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా లోయెస్ట్ మూమెంట్లో ఉన్న పీపుల్కి ఈ సినిమా చాలా గట్టిగా ఎక్కుతుంది. సో గో అండ్ వాచ్ దిస్ మూవీ. నెట్ఫ్లిక్స్ లేదంటే ఎక్కడ వాడాలో మీకు బాగా తెలుసు. నెంబర్ 3 దండోరా. కులరహిత సమాజం. సౌండింగ్ చాలా బాగుంది కదా. కులం, మతం, జాతి ఇవేమీ లేని సమాజాన్ని చూడాలని మనిషి దాదాపు 3 తరాల నుంచి ఏదో విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 2026లో 5G అంటే 5th జనరేషన్లో ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ తక్కువ జాతి వాడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా సమాజం వాడి ఒక్క పుట్టుకని వాడిని ఏదో విధంగా గుర్తు చేస్తూనే ఉంది. సో ఇలాంటి పరిస్థితిని మార్చాలని చాలామంది చాలా విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో ఒకటే ఈ దండోరా. మా తాతలు ఏం చేసిండ్రు, మీ తాతలు ఏం పీకిండ్రు అని అదే ముఖ్యం. ఎప్పుడు అదే కావాలి. అవునా? అదే ముఖ్యం నాకు. పైసలు వస్తే ఇల్లు మారుతుంది, బతుకు మారుతుందేమో, నీ పుట్టక మారదు. అర్థమైందా? బయటికి. కులపిచ్చి అనేది పులి మీద స్వారీ లాంటిది. ఎంత చదువుకున్నా, ఎంత ఆస్తున్నా వాడిని చూసే కొలమానం కులమే అని తెలియని అమాయకుడు రావాడు. బేసిక్గా సినిమా అంటేనే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటారు. ఒక మనిషి యొక్క ఉద్దేశాన్ని, విజన్ని లార్జర్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్కి చూపించేదాన్నే సినిమా అంటారు. మనిషి తనకు అనిపించిన ఐడియాని లార్జర్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్కి చూపించడానికి వాడుకునే టూలే ఈ సినిమా. కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీ నేలుతున్న టైంలో ఇలాంటి ఒక సినిమా రావటం చాలా అరుదు. అందులోనూ తెలుగు రావటం ఇంకా అరుదు. అసలు బేసిక్గా మనిషి పుట్టుకలో కులాన్ని చూస్తాం, అండ్ పెళ్లిలో కులాన్ని చూస్తాం, లేదంటే ఏదైనా బంధాన్ని కలుపుకునే విషయంలో మనం కులాన్ని చూస్తాం. కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ శవాన్ని తీసుకెళ్లే దారిని అండ్ ఆ శవాన్ని కాల్చే ప్రదేశాన్ని కూడా కులమే నిర్ణయిస్తుంది అనే విషయాన్ని, ఆ టాపిక్ని ఈ మూవీలో చాలా గట్టిగా టచ్ చేశారు. అది మనకు వేరే లెవెల్ ఆఫ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ రేంజ్లో తీశారు. వితౌట్ ఎనీ డౌట్ నాకు తెలిసి ఈ మూవీ అందరూ చూసేసే ఉంటారు. బట్ చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కనుక దయచేసి గో అండ్ వాచ్ దిస్ మూవీ. అండ్ నాకు పర్టికులర్గా నచ్చింది అండ్ నాకు వావ్ అని ఫిదా అయింది అయితే ఇంటర్వెల్ బ్యాంగ్. అసలు ఒక తక్కువ కులం వాడిని చంపేసి వాడి శవం మీద టాయిలెట్ పోస్తూ వైడ్ షాట్లో పెట్టి దానికి తగ్గ లిరిక్స్ వెనకాల వస్తుంటే అక్కడ ఇంటర్వెల్ కార్డు ఇస్తారు. వేరే లెవెల్ హై వస్తుంది. అసలు చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడు 3 అయ్యాయి. ఇప్పుడు వెబ్ సిరీస్లోకి వద్దాము. యాక్చువల్లీ వెబ్ సిరీస్ అందాం అనుకుంటే ముందు నేను దీని గురించి చెప్పాలి. అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి వచ్చిన, ఆ సిరీస్ నుంచి వచ్చిన ఏ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్. ఆ తెలుగు డబ్బింగ్ ఎవడ పెట్టాడో కానీ చెత్తనా డాష్ గాలి మీకు దండండ్రా బాబు. దయచేసి ఆ డబ్బింగ్ మార్చండి రా బాబు. చచ్చిపోతున్నా వినలేక. అమ్మా, చిన్న చిన్న బొమ్మల సినిమాకి, యానిమేషన్ సినిమాలకే తెలుగు డబ్బింగ్ అద్భుతంగా చెప్తున్నారు రా నాయన. ఎందుకు పనికిరాని డబ్బింగ్ స్టూడియోస్ అనుకుంటున్న దగ్గర నుంచే ఆనుముత్యాలుగా బయటకు వస్తున్నాయి. అరే ఎంత పెద్ద సిరీస్ ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్. నాకు తెలిసి 100%లో 80% ఆఫ్ ద యూత్ చూస్తారు గేమ్ ఆఫ్ థ్రోన్స్కి సంబంధించిన ఏ సిరీస్ అయినా సరే. అంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది అది. దాని తెలుగు డబ్బింగ్ ఎంత దరిద్రంగా పెట్టారంటే, సార్ డంకన్ ద టాల్ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడో ఆ అబ్బాయిది అలాగే ఉంటుంది. ఆడి పక్కన ఎగ్గని ఒకడు ఉంటాడు చిన్నపిల్లోడు, వాడిది అంతే. అయ్యా నేను మీకు సేవ చేస్తానయ్యా, చీరలు కొంటానయ్యా. ఆడి ఏందో అసలు ఆ డబ్బింగ్ ఏందో దరిద్రం. నా మూతి ముందు మైకి పెట్టినా నేను ఏదోలా చెప్తాను కదరా బాబు. ఫ్యాన్ డబ్బింగ్లో ఇంకా బాగుంటాయి. అంత దరిద్రంగా ఉంది. సో ఈ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి తెలుగులో మాత్రం చూడకండి, ఇంగ్లీష్లో మాత్రమే చూడండి. అట్లీస్ట్ మీకు అది ఏంటంటారో ఆ ట్విస్ట్లు ఇవన్నీ తెలుస్తాయి, ఆ ఫీలింగు ఇవన్నీ తెలుస్తాయి. అంత బాగుంటుంది అనమాట ఇంగ్లీష్లో, అండ్ అంతే దరిద్రంగా ఉంటుంది తెలుగులో. రీసెంట్గానే 3rd ఎపిసోడ్ వచ్చింది నిన్న సోమవారం. అండ్ ఆ 3rd ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. అసలు తెలుగులో చూసినప్పుడు నాకు ఏం అనిపించలేదు ఇందులో ఏం ట్విస్ట్ ఉందని. బట్ ఇంగ్లీష్లో మార్చుకుని చూసాక అప్పుడు అర్థమైంది, అమ్మ ఇందులో ఎంత ఉందా అని. ఏందో ఈ తెలుగు డబ్బింగ్ మార్చండి రా బాబు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇళ్ళకి తీసుకొచ్చి చంపడానికి? నెంబర్ 4
జీనీ మేక్ ఎ విష్. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదు అండ్ కొంతమందిగా తెలిసి ఉంటుంది. నాకు తెలిసి ఉండదు అసలు ఎవరికి. జీనీ మేక్ ఎ విష్ అని ఉంటుంది. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులోనే ఉంది. జీనీ అంటే మనకి మన భాషలో చెప్పాలంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటారు కదా. సో అలా ఒక దీపం దొరుకుతుంది. ఆ దీపాన్ని మనం బాగా రుద్దితే అందులోంచి ఒక అల్లావుద్దీన్ అతను వస్తాడు, జీనీ అన్న అతను వస్తాడు. 3 కోరికలు కోరుకోమంటాడు మనిషిని. ఆ 3 కోరికల్ని కంపల్సరీగా తీర్చేసి వెళ్ళిపోతాడు. ఆ 3 కోరికలు మనం ఏమైనా కోరుకోవచ్చు. ఇది మనకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిందనమాట. సో ఒక అమ్మాయికి ఎడారిలో ఇది దొరుకుతుంది. ఆ అమ్మాయి దాన్ని రుద్దితే ఆ జీని బయటకు వస్తాడు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే జీవితం మీద ఏమాత్రం ఆశలు కోరిక లేని అమ్మాయికి ఇలాంటి దీపం ఒకటి దొరికితే అండ్ అందులోంచి జీని అన్నాడు బయటకు వచ్చి 3 కోరికలు కోరుకుంటే అసలు నాకు కోరికలే లేవు అని చెప్తే సో ఇది ఎలా ఉంటుంది అనేదే నాకు ఇదే స్టోరీ చాలా బాగా చూపించాడు అనమాట. నిజంగానే అనిపించింది అసలు కోరికలే లేని ఒక అమ్మాయికి ఇది దొరికితే అండ్ ఆ అమ్మాయి సైకోపాత్ మైండ్ సెట్ అయితే అండ్ అదే అమ్మాయి ఈ సినిమాకి ఈ సిరీస్కి హీరోయిన్ అయితే సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా బాగా చూపించారు. ఏ మాట ఆ మాట డ్రామాస్ని పెండటంలో కొరియన్సే స్వామి అసలు వేరే రేంజ్. ఇందులో అమ్మమ్మ అనే ఎమోషన్ ఒకటి ఉంటుంది. అమ్మమ్మ అనే ఎమోషన్ని టచ్ చేస్తాడు, పిండుతాడు అట్టే. అసలు కొద్దిగా ఓ బేబీ మూవీ చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది మీకు. చూడండి, తెలుగులో ఉంది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ సిరీస్. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అంటే ఆ జీనీకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ అమ్మాయితో గత జన్మలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. రెండోది ట్విస్ట్స్. ఒక్కొక్క కోరికలు మనుషులకి అసలు వేరే రేంజ్లో ఉంటుంది అనమాట. తన కోరుకునే కోరికలు ఈ అమ్మాయి 3 కోరికలు కోరుకోవాలి. కానీ ఆ కోరికలు కోరుకోవాలంటే కొన్ని ట్విస్టులు పెడుతుంది అనమాట. సో అవన్నీ తీర్చే విధానం ఇవన్నీ బాగుంటాయి. మూడోది బామ్మ సెంటిమెంట్, అమ్మమ్మ సెంటిమెంట్. చాలా అంటే చాలా బాగుంటుంది. నాస్టాలజియా ఫీల్ ఉన్న వాళ్ళు, ఎమోషనల్గా కొంతమంది ఉంటారు కదా హుక్ అయ్యే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ సిరీస్ జమ్మని ఎక్కుతుంది అసలు. ట్రస్ట్ మీ, చూడడం ఒకసారి మొదలు పెడితే ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతారు, అంత బాగుంటుంది. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులోనే ఉంది. సో గో అండ్ వాచ్ దిస్ సిరీస్. ఫైనల్లీ నెంబర్ 5, వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంజరీన్స్. నిజంగా దీన్ని తెలుగు డబ్బింగ్ తెలుగులోకి ఎవడు వదిలాడో కానీ మహానుభావుడు నువ్వు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలిరా బాబు. అంత ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చింది, అసలు మామూలుగా లేదు అసలు. వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంజరీన్స్, దీని అర్థం నాకు కూడా తెలీదు. గూగుల్లో చూసి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ పెడతాను, కుదిరితే చూడండి. వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంజరీన్స్ అసలు ఒక టీనేజ్ అమ్మాయికి అసలు అబ్బా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏ పని చేతగాని ఒక అమ్మాయికి, చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని ఒక అమ్మాయికి, పుస్తకాల పురుగు అన్న పేరుండే ఒక అమ్మాయికి, చిన్న వయసులోనే పేరెంట్స్ని కోల్పోయిన ఒక అమ్మాయికి, అతి గారాబంతో పెరిగిన ఒక అమ్మాయి యొక్క లైఫ్ స్టోరీని, ఆ లైఫ్ సైకిల్ని ఇందులో చూపిస్తాడు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అందరూ కనెక్ట్ అయిపోతారు. ప్రపంచంలో ఎంత మనిషి అనేవాడు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాల్సిందే ఈ సిరీస్కి. అంత గట్టిగా కనెక్ట్ అవుతాడు అనమాట. చిన్న పిల్లగా మొదలైన తన జీవితం, తన పెద్దదయ్యి పెళ్ళయ్యి పిల్లలు, తన లవ్ స్టోరీస్, తన భర్త, మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్ని చావు వరకు కూడా చూస్తున్నప్పుడు మనకి ఎమోషనల్గా ప్రతి ఎపిసోడ్కి ఏడ్చేస్తాం. ఆ రేంజ్లో వస్తుంది అనమాట. మనసులో ఉన్న భారం అంతా పోతూ ఉంటుంది. ఇదే కదా బ్రతుకంటే అన్న ఫీల్ వచ్చేస్తుంది. మన బ్రతుకుల్ని మనం టీవీలో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, దిస్ సిరీస్ విల్ హాంట్ యూ ఫర్ వీక్స్. చాలా రోజులు మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది. ఏదో విధంగా గుర్తు వస్తూనే ఉంటుంది ఈ సిరీస్. అంత బాగుంటుంది. అసలు తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ హీరోయిన్కి ఆ టీనేజ్గా ఉన్నప్పుడు అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. నిజంగా అంతే బాగా నవ్వుతాము, అంతే బాగా ఏడుస్తాం, ఎక్కువ శాతం ఏడుస్తాం. అంత టచ్ చేస్తుంది. సెన్సిటివ్ పీపుల్కి అయితే ఇంకా గట్టిగా పిచ్చెక్కిపోద్ది అనమాట. అంటే మదర్ లవ్, ఫాదర్ లవ్, హస్బెండ్ లవ్, పిల్లలు, పేరెంటింగ్, పేదరికం, కష్టాలు, చావు, వృద్ధాప్యం, ఇవన్నీ అసలు ఈ ఎంటైర్ రోలర్ కోస్టర్, ఈ లైఫ్ సైకిల్ అంతా కూడా మీకు చూపిస్తుంది. చాలా అంటే చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. మన ఇళ్లలో జరిగేదే, మన చుట్టుపక్కల జరిగే విషయాలే అక్కడ కనబడుతూ ఉంటాయి అనమాట. కొరియాలో ఉండటం వల్ల మీరు ఏదో అనుకుంటారేమో కానీ బట్ ట్రస్ట్ మీ, మీరు అసలు ఫస్ట్ ఎపిసోడ్కే వెళ్ళిపోతారు. అంత మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అనమాట. ఏదో వరుసగా పని కట్టుకుని చూడమని నేను చెప్పను. ఎప్పుడైనా లంచ్ టైంలో అయినా కానీ, మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ, వీకెండ్స్లో అయినా కానీ, ఎప్పుడైనా కానీ సరదాగా 2 ఎపిసోడ్స్గా చూసుకుంటూ వెళ్ళండి. ఒకసారి మొదలు పెడితే ఆపరు, అంత బాగా ఎక్కేస్తాయి అనమాట. ముఖ్యంగా ఈ సిరీస్ ఎవరైనా చూస్తే, ఒకవేళ అమ్మాయిలు అయితే నాకు ఇలాంటి అబ్బాయే కావాలి, నేను ఏం చేసినా పడి సచ్చే నా కొడుకు, నా వెనకాల ఇలా సకనొత్తేవాడు ఒకటి కావాలి అనుకుంటాం. ఆల్సో ప్రతి పేరెంట్ కూడా ఇలాంటి పేరెంట్స్ కావాలి, ఇలాంటి అమ్మమ్మ కావాలి, ఇలాంటి పేరెంటింగ్ కావాలి అని చెప్పని ఉంటుంది. పేదరికాలైనా కష్టాల్లో అయినా మనకు సపోర్టివ్గా ఉండి ఒక భార్య కావాలనిపిస్తుంది. అబ్బో వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. మనిషికి కొన్ని తీర్చుకోలేని కోరికలు అండ్ ఎప్పటికీ తీరని ఏవైతే ఉంటాయో అవి ఇలాంటి మూవీస్లో, ఇలాంటి సిరీస్లో చూసుకుంటున్నప్పుడు ఏదో తెలియని ఒక చిన్నపాటి ఆనందం, ఒక చిన్నపాటి ఎవడో భుజం తట్టి ఏం కాదులే అనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అలాంటి సిరీస్లో ది బెస్ట్ సిరీస్ ఇది.
సో దీస్ ఆర్ ద బెస్ట్ 5 మూవీస్ ఐ వాచ్డ్ ఇన్ దిస్ మంత్. నాకు అసలు వేరే లెవెల్లో హై ఇచ్చాయి. సిరాయ్ ఒకటి, యోలో ఒకటి, దండోరా ఒకటి, జీనీ మేక్ ఎ విష్ ఒకటి, అండ్ వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంజరిన్స్. ఈ 5 సిరీస్, ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి ది బెస్ట్ ఉంటాయి అనమాట. ఈ మంత్ మీరు ఏదైనా చూడాలి అనుకుంటే కనుక స్టార్ట్ విత్ దీస్ టాప్ 5 మూవీస్ అండ్ సిరీస్. ఇంకా కొన్ని మూవీస్ చూసాను, బట్ అవి నాకు అంతగా ఎక్కలేదు, నచ్చలేదు, కాబట్టి నేను చూడలేదు. సర్వం మాయ అని ఒక మూవీ చూద్దాను, ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్. సో అది చూసిన తర్వాత కుదిరితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన టాప్ 5లో ఏదైనా మీరు ముందుగానే చూసుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.